హాయ్ ఫ్రెండ్స్, ఇది గుడ్ మార్నింగ్. టుడే చూడండి, ఈ ఏరియా వచ్చేసి మనకు హయత్ నగర్ ఏరియాలో ఉంది. సో ఈ హౌసెస్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ. సో ఇలా ఈ వాతావరణం హైదరాబాద్లో అసలు వాతావరణం అంటే ఒక అద్భుతం. ఇంకా ఇది మన హయత్ నగర్ వాతావరణం చాలా బాగుంటుందండి. రీజన్ ఫర్ దట్ మహావీర్ అభయారణ్య డీర్ పార్క్ అంటే మన జింకల పార్కు దీని పక్కన ఉండడమే దీని యొక్క విశిష్టమైన వైభవం. చాలా అదృష్టం అండి. హయత్ నగర్లో ఎవరైతే ప్లాట్లు ఇల్లు కొంటారో మనకు విజయవాడ హైవేకు, అలాగే విజయవాడ హైవే, ఖమ్మం, అలాగే సూర్యాపేట వెళ్ళే వాళ్ళకి ఈ రూటు చాలా అనుకూలంగా ఉండడం వల్ల చాలామంది హౌసెస్ హయత్ నగరు అన్నిటికీ ఈ రోజులో మెయిన్ మధ్యలో ఒక హబ్ లాగా ఏర్పడింది. సో హయత్ నగర్ వచ్చాము అంటే వీ హ్యావ్ టు ఎంటర్ ఇన్ సిటీలో దాదాపు ఎంటర్ అయినట్టే. సో హయత్ నగర్కి ఇంత విశిష్ట వైభవం ఉండడం వల్ల ఈ ఏరియా చాలా ప్రసిద్ధి చెంది చాలామంది హౌసెస్లు కోట్లు, 2 కోట్లు, 3 కోట్లు పెట్టి హౌసెస్ కొంటున్నారు. కానీ నేను చెప్పాను కదా, మన దగ్గర ఉండే హౌస్ ఎప్పుడూ తక్కువలోనే ఉంటుంది. అది మనం ఎలాగైనా అలాంటి ప్లాట్లను, అలాంటి హౌస్లను కానీ చాలా తక్కువ రేట్లు ఉన్న హౌస్లను మాత్రమే నేను చూపిస్తూ ఉంటాను అందరికీ. హౌసెస్ కానీ, ప్లాట్స్ కానీ, ల్యాండ్స్ కానీ ఏదైనా నా దగ్గర తక్కువ ఉంటుంది. సో అలాంటి హౌసెసే నేను ఎంకరేజ్ చేస్తాను, అలాంటి ల్యాండ్లనే నేను అప్లోడ్ చేస్తానండి. ఇది ఎప్పుడు సామాన్యుడు, ఈ ఛానల్ ఎప్పుడు సామాన్యుడికే ఛానల్ అంకితం ఇది. ఎందుకంటే నేను కూడా సామాన్యుడి నుండి మిడిల్ లైఫ్ నుండి వచ్చిన వాళ్ళం కాబట్టి నాకు తెలుసు వాళ్ళ ప్రాబ్లం, మధ్యతరగతి వాళ్ళ బాధలు ఎలా ఉంటాయో. సో ఫ్రెండ్స్, ఇక మీ టైం వేస్ట్ చేయను. ఈరోజు వచ్చేసి ఇదిగో ఇదే హౌస్ అండి, ఎక్సలెంట్ హౌస్. సో ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ 150 స్క్వేర్ యార్డ్స్ G+1 పెంట్ హౌస్ కూడా ఉందండి దీంట్లో. ఇందులో విశేషం ఏముంది, పెద్ద గొప్ప ఏముంది అని చెప్పి అడిగితే హౌసెస్ చూడండి, లైట్స్ కానీ, డిజైన్ కానీ అద్భుతంగా ఉంటుందండి. ఈ మోడల్ గణేష్తో ఇది ఎందుకు ఈ హౌస్ గురించి ఇంత ఇదిగా చెప్పాల్సి వస్తుందంటే, ఈ హౌస్ అన్నదమ్ములు కానీ ఇద్దరు జాయింట్గా తీసుకోవచ్చు. ఒకటి ఈస్ట్ ఫేసు, ఒకటి వెస్ట్ ఫేసు. సో పక్కన ఇది ఈస్ట్ అనుకుంటే ఈస్ట్ అనుకోవడం కాదు, ఈస్ట్ ఫేస్ అండి ఇది. సో ఈస్ట్ ఫేసు, అలాగే ఆ సైడ్ వచ్చేసి పక్కనే హౌస్ కూడా చూడండి ఎంత అద్భుతంగా వాళ్ళు అన్నదమ్ములు ఉండడానికి ఇంత ప్లానింగ్గా చేశారు. ఫస్ట్ పార్ట్ లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకు ఇది హౌస్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉన్న హౌస్ ఈస్ట్ పార్ట్, అండ్ రెండో సైడ్ వచ్చేసి వెస్ట్ పార్ట్. సో ఈ 2 హౌస్ని బిల్డర్ చాలా కన్స్ట్రక్టివ్గా, ఎందుకంటే వాళ్ళకి ఉద్దేశం ఒకటే అండి, ఇద్దరు అన్నదమ్ములు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా దగ్గరోళ్ళు ఒకే దగ్గర ఉండడానికి అనుకూలంగా హౌస్ చాలా అద్భుతంగా కట్టారు. జాయింట్ హౌసెస్. ఈ 2 హౌస్లు ఒకేసారి అమ్మబడతాయి. ఒకేసారి ఒకటి అమ్మి ఒకటి అమ్మడాలు ఉండవు. సో వాళ్ళు కూడా అలాంటి పార్టీనే చూస్తున్నారు. సో లెట్స్ ఫ్రెండ్స్, యూ హ్యావ్ టు ఎంజాయ్ దిస్ టైప్ ఆఫ్ హౌసెస్. 150 స్క్వేర్ యార్డ్స్ అద్భుతమైన హౌస్, అద్భుతం అండి. చూడండి, నేను బ్యాక్ సైడ్ నుండి మీకు చూపిస్తున్నా హౌస్కి. సో నేను ఎప్పుడు కూడా మంచి హౌసే తీసుకొస్తాను. ఈ హౌస్ వచ్చేసి 1,20,00,000, 1,20,00,000 అంటుండు. ₹1 తగ్గడండి. ఈ అన్ని హౌస్లలో, ఇంతమంది ఓనర్స్లలో ₹1 తగ్గని హౌస్ ఇది ఒక్కటే. నాకు తెలిసి ₹1 డైరెక్ట్గా చెప్పేశాడు, సార్ ₹1 కూడా తగ్గాను, ₹1 గురించి కూడా నన్ను అడగొద్దని. సో ఈజ్ ద గ్రేట్ మ్యాన్. ఎందుకంటే 2 హౌస్లను ఇంత ప్లేస్లో, ఇంత 150 స్క్వేర్ యార్డ్స్లో ఇంత అద్భుతంగా తీర్చిదిద్దాడు హౌస్లను. లోపల కూడా మన కార్లు పెట్టుకోవడానికి ఒక కార్, ఫ్యామిలీస్ పెట్టడానికి, పక్కన రెసిడెన్షియల్స్ అంతా చాలా బాగుందండి. నేను బ్యాక్ సైడ్ నుండి ఈస్ట్ ఫేస్ చూసి వెస్ట్ ఫేస్ హౌస్ చూపించడానికి మీకు వస్తున్నాను. సో ఈ హౌస్ కూడా చూడదలుచుకున్న వాళ్ళు చూడవచ్చు. హౌస్ పక్కనే ఉంది కాబట్టి మీకు అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది, చూడదలుచుకున్నారు, కుటుంబాలతో వస్తా అంటే యూ కెన్ కాల్ టు మై నెంబర్ 9391808433 అండి. నేను సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే చూడండి, ఇది వెస్ట్ అండి. సో ఈ వెస్ట్ హౌస్ చూడండి ఎంత బాగా కట్టించాడు. ఈస్ట్ హౌస్ లాగానే వెస్ట్ హౌస్ కూడా సేమ్ మోడల్ కట్టించాడు. అంటే 2 కుటుంబాలు ఒకే దగ్గర ఉండటానికి. రోడ్డు సీసీ రోడ్ అండి, మీకు రోడ్ కూడా అవైలబిలిటీ ఉంది, ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా అన్ని విధాలుగా కన్స్ట్రక్షన్గా ఇటు కుటుంబాలు ఉండడానికి కానీ, పక్కన పచ్చంగా ఇదే డీర్ పార్క్ అండి. చూడండి ఆనుకునే ఉంది డీర్ పార్క్. సో ఇది దీనికి ఉన్న ప్లస్ పాయింట్ అండి. సో ఇలాంటి వాతావరణం ఏంటంటే ఎప్పుడు కూడా కూల్ ఉంటుంది వాతావరణం. రీజన్ ఏంటంటే ఎప్పుడు కూడా ఏది మన జింకల్ పార్క్ అయితే తీయరుగా.
సో ఫ్రెండ్స్ ఇలాంటి ఏరియాలో కొనడం కూడా మీ అదృష్టమే. సో ఫ్రెండ్స్ లెట్స్ ఎంజాయ్. మీరు ఎంజాయ్ చేసే మంచి ఒక ఆపర్చునిటీ చూపించారని భావిస్తున్నా. సో ఇంకా ఇలాంటి హౌసెస్ చాలా చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మీలాంటి వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేస్తేనే నేను ముందు వెళ్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.